హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇది నా ఛానల్లో ఫస్ట్ వీడియో మోటో వ్లాగ్. వైజాగ్ టు అరకు కటికా వాటర్ ఫాల్స్కి మొత్తం 95 కిలోమీటర్స్ జర్నీ. పచ్చని కొండల మధ్య బ్యూటిఫుల్ లొకేషన్స్లో 3 hours జర్నీ ఉంటుంది. ఇప్పుడు మనం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఫ్లైఓవర్ మీద ఉన్నాం. చూస్తున్నారు కదా, ఎర్లీ మార్నింగ్, అస్సలు వెహికల్సే లేవు, ట్రాఫిక్ కూడా లేదు. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ రైడ్. సన్ రైజ్ టైంలో బైక్ రైడ్ మంచి మజాగా ఉంటుంది. బాగా ఎంజాయ్ చేసాం ఈ రైడ్ని. సుజాత నగర్లో ఇక్కడ మిస్టర్ ఇడ్లీ అంట. ఈ షాప్ దగ్గర ఆగాం బ్రేక్ఫాస్ట్ కోసం. వీరిని సాంబార్ ఇడ్లీ అడిగితే మొత్తం చట్నీ పోసిచ్చాడు. ఇక్కడ మనం మైల్ స్టోన్ మీద చూడొచ్చు. అరకు 87 కిలోమీటర్స్ ఉంది. కొత్త వలస 2 కిలోమీటర్స్ ఉంది. కొత్త వలసకి దగ్గరలో ఉన్నాం. ఇదిగోండి కొత్త వలస రైల్వే స్టేషన్. మనం అరకు వెళ్తుంటే మనకి రోడ్డుకి లెఫ్ట్ సైడ్లో తగులుతుంది కొత్త వలస రైల్వే స్టేషన్. రోడ్డు పక్కనే రైల్వే ట్రాక్ ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది. ఇదిగోండి ట్రాక్ పైన గూడ్స్ ట్రైన్ ఉంది. గూడ్స్ ట్రైన్ వెళ్తూ ఉంది. చూడండి, రోడ్డు పక్కనే రైల్వే ట్రాక్. వీళ్ళెవరో మామూలుగా వెళ్ళట్లేదు, స్పీడ్ బైక్ రైడర్స్ అన్నమాట. చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు. యాక్చువల్లీ మీరు ఏదైనా మోటో వ్లాగర్ వీడియో చూసినప్పుడు ఎలా ఉంటుందంటే, మోటో వ్లాగర్ అందరినీ ఓవర్టేక్ చేసుకుని వెళ్తుంటాడు. అంటే డిస్టెన్స్ కవర్ చేయడానికి చాలా స్పీడ్గా వెళ్తుంటారు మోటో వ్లాగర్స్ ఎవరిదైనా వీడియో చూసినట్లయితే. కానీ మన దాంట్లో ఎలా ఉంటుందంటే, అందరూ మన ఓవర్టేక్ చేసుకుని వెళ్తారనమాట. మనకి స్పీడ్ డ్రైవింగ్ అంటే అంత భయం. ఇదిగో చూడండి, రోడ్డు మీద పక్కన లెఫ్ట్ సైడ్ శివుడి పార్వతి విగ్రహం చూశారు కదా, చాలా బాగుంది. మధ్యలో కొల నది ఉండి చాలా బాగుంది. అక్కడ చూడండి లాంగ్లో కొండలు ఎలా కనిపిస్తున్నాయో. ఇక్కడ మీకు విశాఖపట్నంలో ఈ హిల్ రేంజ్ అంతా చాలా బాగుంటుంది చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చూడండి ఆర్టీసీ బస్సు, మన వైజాగ్ నుండి అరకు వెళ్ళే ఆర్టీసీ బస్సు అది. వామ్మో, అంకుల్ కూడా మనని ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు. మామూలు స్పీడ్ కొట్టట్లేదు అంకుల్ కూడా. ఇదిగోండి ఇప్పుడే బస్సు మనం ఓవర్టేక్ చేసింది. ఇందాక దీన్ని మనం ఓవర్టేక్ చేసాం. ఎస్కోట్ జంక్షన్ దాటొచ్చాం. మనకి ఎస్కోట్ జంక్షన్ దాటగానే ఆ ఫారెస్ట్ ఫీల్ ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మనకి ఎస్కోట్ జంక్షన్ దాటిన ఒక 10 కిలోమీటర్స్కి ఈ అరకు ఫారెస్ట్ రేంజ్ స్టార్ట్ అవుతుంది. మనకు అక్కడ ఒక చెక్ పోస్ట్ కూడా ఉంటుంది. ఆ చెక్ పోస్ట్ కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి మనకి చెక్ పోస్ట్ వచ్చింది. ఇక్కడ నుండి అరకు ఫారెస్ట్ రేంజ్ స్టార్ట్ అనమాట. ఇక్కడ నుండి మీకు లొకేషన్ అంతా బ్యూటిఫుల్గా ఉంటుంది రోడ్డుకి 2 వైపులా. ఇది కాశీపట్నం అని ఒక ఊరు వస్తుంది మనకి. అరకు చెక్ పోస్ట్ అంటే మనకి ఫారెస్ట్ లైన్ చెక్ పోస్ట్ దాటిన తర్వాత కొంతసేపటికి కాశీపట్నం అని ఒక ఊరు వస్తుంది. మనకి జర్నీలో గ్యాప్ తీసుకోవడానికి, కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఇది మంచి ప్లేస్ ఇది. ఇక్కడ చిన్న వాగు ఉంటుంది. ఈ వాగు పొంగుతూ ఉంటుంది అనమాట. అంటే వాగు ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడ. మనం కొంతసేపు రిలాక్స్ అవ్వడానికి బాగుంటుంది. లొకేషన్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ చిన్న కుర్రోళ్ళు బాగా స్నానం చేసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాగులో. వాళ్ళని ఫస్ట్ రాగానే భయపెట్టేశాను నేను. అక్కడ లోతు ఉంటుంది వెళ్ళకండి అని చెప్పేసి. ఎందుకంటే మునిగితే కానీ నీటి లోతు ఎంతో తెలియదు కదండి పిల్లలకు తెలుసలేదని. కానీ వాళ్ళు ఇక్కడ రెగ్యులర్ అనుకుంటా, ఆ బొంగులే అన్నట్టు నన్ను ఒక చూపు చూసి వెళ్ళి ఫుల్గా స్విమ్మింగ్ చేసుకుని ఎంజాయ్ చేశారు.
మనకు కూడా వెళ్ళాలనిపించింది కానీ ఎందుకులే అదవ రిస్క్, అసలే స్విమ్మింగ్ రాదు, ఎందుకు వచ్చిన గోవాలని చెప్పి వెళ్ళలేదు. ఇదేదో మౌంటైన్ వ్యూ రిసార్ట్ అంట. మనకి అరకు వెళ్తుంటే రోడ్డుకి రైట్ సైడ్ తగులుతుంది ఇక్కడ అరకు ఫారెస్ట్ రేంజ్లో. మీరు చూసినట్లయితే బాగుంటుంది. ఇక్కడ చూడండి కోతులు రోడ్డు పక్కన. ఆల్రెడీ వానర సైన్యం స్టార్ట్ అయిపోయింది కొండ మీద. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు ఆ అరకు ఘాటి. వావ్, సూపర్ కదా. చూడండి ఇదిగో ఇక్కడ కోతులు చూడండి రోడ్డు పక్కన. వీళ్ళెవరో అట్టిపళ్ళ వేస్తున్నారు కారు ఆపి. మరి జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే మొన్న ఏదో ఫారెన్లో ఎక్కడో అనుకుంటాను సెల్ ఫోన్ లాక్కి వెళ్ళిపోయింది కోతి. కాబట్టి వాటికి వీడియోలు తీసినప్పుడు అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనకి రోడ్డుకి లెఫ్ట్లో కనిపిస్తుంది జంగిల్ వెల్స్ అని చెప్పి ఏపీ టూరిజం వాళ్ళవి. ఇక్కడ మనకి రిసార్ట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి స్ట్రైట్గా ఆకాశంలో మేఘాలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఆ కొండలు కానీ మేఘాలు కానీ ఎక్సలెంట్ లొకేషన్ అన్నమాట. ఇక్కడ చూడండి ఆ మౌంటైన్స్, ఆ మేఘాలు, అవి ఆ క్లౌడ్స్ అవి ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి. బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ వెహికల్ ఆపాను నేను. ఇక్కడ ఉండే వ్యూ చాలా బాగుంది. వామ్మో, రోడ్డుకి ఎంత పెద్ద బొక్క ఉంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి కోతులు ఇక్కడ మొత్తం ఆడుకుంటున్నాయి హ్యాపీగా ఈ కొండ కోణల్లో. ఈ రోడ్డు కూడా అక్కడక్కడ ఎలాగా చాలా పెద్ద పెద్ద కన్నాలు ఉంటాయండి, చూసుకుంటూ వెళ్ళాలి. నైట్ టైం డ్రైవ్ చేసే వాళ్ళంటే, అసలు తెలియని వాళ్ళైతే, కొత్త వాళ్ళైతే నైట్ టైం రావడమే కరెక్ట్ కాదు. నైట్ టైం ఒకవేళ వచ్చినా చీకటి పడిపోయినా సరే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి అరకు వెళ్ళే రూట్లో ఇలా రైట్కి కట్ అవ్వాలి. ఇక్కడ ఇలా రైట్కి కట్ అయినట్లయితే ఇది బుర్రా కేవ్స్ వెళ్ళే రూట్ ఇది. ఆ రూట్లో వెళ్తేనే మనకి కటిక వాటర్ ఫాల్స్ వెళ్ళే రూట్ మనకు తగులుతుంది. అక్కడ బుర్రా కేవ్స్ దగ్గరలోని కటిక వాటర్ ఫాల్స్కి అని చెప్పేసి అక్కడ నేమ్ ప్లేట్ ఉంటుంది. వావ్, ఇక్కడ మనకి రైట్ సైడ్ మీరు కొండను చూసినట్లయితే చాలా బాగుంది చూడడానికి, మంచి లొకేషన్. ఇక్కడ ఎవరో వెహికల్ ఆపి మరి వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు, టూరిస్ట్ అన్నమాట. కిందకి చూడండి మీరు, మనం ఇప్పుడు వచ్చిన రోడ్డు మనకు కనబడుతుంది. ఇలాంటి డేంజరస్ కేవ్స్ చాలా వస్తాయి మనకి అరకు వెళ్ళే రూట్లో. సో 2 వీలర్ డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి. ఏమాత్రం మనం కేర్లెస్గా ఉన్నా ఇంకంతే.
ఇక్కడ మనకి రైల్వే క్రాసింగ్ వస్తుంది కటిక వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో. చూడండి, ఇదిగో వెహికల్స్ అన్నీ లాగా ఉన్నాయి. ఈ కారు ఎవడో పూర్తిగా రైట్ సైడ్ తీసుకొచ్చి అవతల వాడికి కూడా అడ్డంగా పెట్టేశాడు. వీడికి మామూలుగా తిట్టలేదు ఒక్కొక్కరు. చూడండి, ఇదిగో అందరూ ఇలా లైన్లో ఉన్నారు. వీడు మాత్రం పెద్ద జేమ్స్ బాండ్ 007 లాగా అడ్డగా పెట్టాడు కారు. ఇదిగో చూడండి వీడు. ఓకే, రైలు వెళ్ళిపోయింది, గూడ్స్ రైలు. చూడండి, మొత్తం టూరిస్టులే. వీకెండ్ అవ్వడం వల్ల అందులోనూ ఇది పిక్నిక్ సీజన్. అరకు ఒక లెవెల్ వరకు రష్గానే ఉంది. ఈ కరోనా అనేది జనాలు కేర్ చేసే మూమెంట్లో ఏం లేదు. టూర్లు బాగానే తిరుగుతున్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదిగో లోకల్ ఫార్మర్స్ వీళ్ళంతా. ఇక్కడ వాళ్ళు పండించిన పంటని కోసుకొని తీసుకెళ్తున్నారు. చూడండి, పొలంలో పని చేసుకుంటున్నారు హ్యాపీగా. ఓకే, బయలుదేరదాం. ఇంకా మనం ఇప్పుడు బుర్రా కేవ్స్ దగ్గరలో ఉన్నాం. బుర్రా కేవ్స్ దగ్గరలో చూడండి, ఇక్కడ ఏవో క్రాప్స్ ఉన్నాయి. చూడడానికి ఏదో మొక్కజొన్న పొత్తు చెట్లలా ఉన్నాయి, మొక్కల్లాగా. ఓకే, అరకు బుర్రా కేవ్స్ దగ్గరలోకి వచ్చాం. అక్కడ నుండి మనం వేరే రూట్ తీసుకుంటే కటిక వాటర్ ఫాల్స్కి వెళ్తాం. మీకు బుర్రా కేవ్స్ కూడా వేరే వీడియోలో నేను చూపిస్తాను మొత్తం. దానికి ఒక వ్లాగ్ చేస్తాను, ఆ వీడియోస్ కూడా తీసాను. ఇక్కడ మనం రోడ్డుకి రైట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ ఒక వాగు ఉంటుంది. అక్కడ చూడండి, బట్టలు దిగుతున్నారు లోకల్స్. ఈ వాటర్ అంతా మనకి కొంచెం అంటే వైట్ కలర్లో ఉంటుంది, కొంచెం బ్లీచ్ ఏదో కలిసినట్టు. ఎందుకంటే ఇదంతా సున్నప్రాయి కొండ. ఆ సున్నప్రాయి కరిగి వాటర్లో ఉండడం వల్ల వాటర్కి ఆ కలర్ వస్తుంది. ఇక్కడ చూడండి, పశువులు చూడండి ఎన్ని ఉన్నాయో. ఆవులు, ఆ ముందు మేకలు కూడా వెళ్తున్నాయి. వావ్, బ్యూటిఫుల్గా ఉంది అసలు. పశువుల మంద, వావ్, భలే పరిగెడుతున్నాయి. సూపర్ సూపర్. లొకేషన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. లొకేషన్ అసలు మనం ఏదో సినిమా షూటింగ్లో చూసినట్టుంది, సినిమాలో చూసినట్టే ఎక్సలెంట్గా ఉంది. చూడండి ఎంత గోసంపదో. ఆ పక్కన చూడండి మంచి బ్యూటిఫుల్గా కాలువ, పక్కన ఆవులు. చాలా సూపర్గా ఉంది లొకేషన్ అయితే. నాకు చాలా బాగా నచ్చింది. ట్రిప్లో ఈ లొకేషన్ నాకు బాగా నచ్చింది. చూడండి, ఓహ్, ఇవి WWF ఆడుతున్నాయి, ఇవి కొట్టేసుకుంటున్నాయి. ఓకే, మనం కటిక వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు ఇక్కడ దగ్గరలో బైక్ పెట్టేయాలి. ఆ పైకి ఇంకా బైక్ వెళ్ళవు అన్నమాట. బైక్స్ అవి ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ బైక్స్ కానీ కార్స్ కానీ మీదకి వెళ్ళవు. ఇక్కడ చూడండి పొయ్య. ఈ పొయ్యిలో ఏం చేస్తుందంటే ఈ బ్యాంబూ చికెన్ చేస్తుంటారు. పక్కన చూడండి ఒక విసనగర్ ఉంది. ఆ టేబుల్ ఫ్యాన్ది కేజ్ ఉంది కదా, ఆ కేజ్ మీద పెట్టి కాలుస్తుంటారు. ఇతను చీకులు తయారు చేయడానికి ఆ పుల్లని షేప్ చేస్తున్నాడు. చీకులు అంటే మన దగ్గర కవా పుల్లలు అంటాం, అవి చేయడానికి. ఇక్కడ కటిక వాటర్ ఫాల్స్ దగ్గర ఎక్కడే మేము బైక్ పెట్టాము, ఎక్కడ పార్క్ చేసాం బైక్. ఇకపోతే మీరు చూడండి, రూట్ చూడండి. కటిక వాటర్ ఫాల్స్కి మనం వెళ్ళేటప్పుడు మన బైక్ పార్క్ చేసిన తర్వాత ఇటువంటి రూట్లో నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఈ రూట్లో కొంతవరకు మాత్రం బైకే వెళ్తుంది, ఆ తర్వాత వెళ్ళదు. అక్కడ పార్కింగ్ చేయడానికి సరిగ్గా ప్లేస్ ఉండదు. అందుకే కొద్దిగా ముందే బైక్ పార్క్ చేయమని అక్కడ చెప్తారు మనకి అక్కడ ఉన్న లోకల్స్. ఈ జీప్ చూడండి, ఇటువంటి జీప్స్ ఉంటాయి అక్కడ మనకి. అరకు బుర్రా కేవ్స్ నుండి ఇటువంటి జీప్స్ ఉంటాయి మనకి కటిక వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి. ఇది మనిషికి 150 రూపీస్ నియర్లీ ఛార్జ్ చేస్తారు. పెద్ద డిస్టెన్స్ ఏ ఉండదు, కానీ ఇటువంటి రూట్లో ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేసినందుకు మనం ఆ మనీ ఏది ఉందో అది పే చేయాలి. కొంచెం వెహికల్స్ కూడా ఈజీగా పాడైపోతాయి అన్నమాట ఈ రూట్లో తిరిగితే, అందుకని అంత ఛార్జ్ చేస్తారు. ఇక్కడ చూడండి, మన కటిక వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో మనం ఇటువంటి రైల్వే లైన్ ఒకటి క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ లొకేషన్ అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ ట్రైన్ కూడా ఒక టన్నల్లో నుండి వస్తుంది. మీకు ఆ చివరిని చూసినట్లయితే ఒక టన్నల్ కనిపిస్తుంది. ఆ టన్నల్ నుండి వస్తాయి ఈ ట్రైన్స్ కూడా.
ఇక్కడ మనకి కొన్ని షాప్స్ ఉంటాయి, ఇలా చిన్న చిన్న బడ్డీల్లో పెట్టి అమ్ముతూ ఉంటారు. ఇక్కడ వాటర్ బాటిల్ కొనుక్కొని వెళ్ళాను మేము, లేదంటే చచ్చి ఉండేవాళ్ళం. మీదకి వెళ్ళేసరికి బాగా దాహం వేస్తుంది, వాటర్ లేకపోతే కొంచెం ఇబ్బంది. అదిగో ఆ చివర మీరు చూసినట్లయితే అక్కడ కొండ మీద మీకు వాటర్ ఫాల్ కనిపిస్తుంది, చూసారు కదా, ఒక దారిలా పడుతూ ఉంది, చిన్నదిగా కనిపిస్తుంది ఇక్కడ నుండి, ఇంత లాంగ్ నుండి. ఇందాక మనం ట్రాక్ దాటుకుంటూ వచ్చాం కదా, అదే ట్రాక్ ఇది. అక్కడ చూడండి, ఇప్పుడు గూడ్స్ ట్రైన్ వెళ్తూ ఉంది అక్కడ. ఇక్కడ మనకి ఒక షాప్ కనబడింది. ఇక్కడ ఒక ఆమె ఈ కార్న్ అండ్ ఆరెంజ్ అమ్ముతూ ఉంది. సో ఒక ఆరెంజ్ తీసుకొని కట్ చేసుకొని దాన్ని జ్యూస్ తాగి బాగా బలం తెచ్చుకొని ఎక్కామన్నమాట కొండ. ఇక్కడ మీరు చూసేదంటే ఒక అతను బ్యాంబూ చికెన్ అమ్ముతున్నాడు అన్నమాట. ఇక్కడ చూడండి, ఇదిగో ఈ గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా, ఈ సిలిండర్లా ఉన్నాయి, వాటిలోనే పెట్టి కాలుస్తారు దాన్ని. మీకు అరకులో ఎక్కడ చూసినా ఈ బ్యాంబూ చికెన్ షాప్సే కనిపిస్తాయి. మంచి టేస్ట్ ఉంటుంది చికెన్ మాత్రం. కాకపోతే ఒక్కొక్కటి దగ్గర చికెన్ బాగోదేమో డౌట్ మీద మనం కొన్ని చోట్ల తినం. అమ్మయ్య, మొత్తానికి కటిక వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ మీరు ఎడ్జ్లో చూసినట్టయితే ఇలాగ మనకి ఫెన్సింగ్ ఉంటుంది, ఈ రాడ్స్తో సేఫ్ గార్డ్ చేసేదన్నమాట. అంటే ఎవరైనా కిందకి జారి పడితే అంతే, కిందన డైరెక్ట్ వెళ్ళి రాళ్ళమే పడతారు. ఇదిగోండి చూడండి, ఇక్కడ కొంతమంది టూరిస్టులు మనకు కనిపిస్తున్నారు. ఇది కటిక వాటర్ ఫాల్స్. ఇదిగోండి, ఇలా పైనుండి దారిలా పడుతూ ఉంటుంది. కొంచెం హైట్ బాగా ఎక్కువ, ఇది ఫ్లో మాత్రం తక్కువ ఉంటుంది. ఈ స్నానం చేయాలనుకున్న వాళ్ళకి కిందన కొంచెం వీలుగా ఉంటుంది, ప్లేస్ ఉంటుందన్నమాట. మనకు కొన్ని వాటర్ ఫాల్స్ చూసామంటే డైరెక్ట్గా వెళ్ళి పెద్ద నదిలోకి పడుతుంటే అక్కడ మనం స్నానం చేసే ఆప్షన్ ఉండదు. ఇక్కడ అలా కాదు, మనకి కొంచెం స్నానం అది చేసుకోవడానికైనా దేనికైనా బాగానే ఉంటుంది. ఇదిగోండి వాటర్ ఫాల్స్, బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఇదిగో మీరు ఇక్కడ చూసేదంటే మన తమ్ముడు మంచి మంచి ఫోజులు ఇస్తున్నాడు ఫోటోకి. ఈ రాయి మీదకి ఎక్కి మరి, అదే నాన్న సేఫ్గా ఉండాలి రా, లేకపోతే గులాబ్ జాములు కొండకుండా అయిపోతే.
సో ఫ్రెండ్స్, ఇది మనకు కటిక వాటర్ ఫాల్స్ వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం ఇటువంటి వ్లాగ్స్ మరెన్నో తీసుకురావడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.